శర్మిల గారు జగనానికి చూపిస్తున్న టార్చర్ ఇంకా భూమి మీద ఎవరు అంత చూపించట్లేదు అనమాట. అసలు చుక్కలు చూపించి వదిలేస్తుంది. అసలు ప్రతి ఇష్యూలోనూ గెలుకుతుంది అనమాట. అసలు ఆస్తి ఇష్యూ అయిపోయింది, సైలెంట్ అయిపోయింది అనుకున్నాక ఇప్పుడు కరెక్ట్ గా అసెంబ్లీ దీని మీద తను రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. అసలు ఒక ట్వీట్ కూడా చేసింది, ప్రెస్ ముందు కూడా మాట్లాడింది అనమాట. అసలు అసలు ఇంట్లో కూర్చొని మాట్లాడేది, ప్రెస్ మీట్లు పెట్టేది కాదు. దమ్ముంటే అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయాలి, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి. ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే పెద్ద ఉపయోగం ఉండదు ప్రజలకి, దానివల్ల ఒరిగేది ఏం లేదు. దమ్ముంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు అంటుంది. అసలు నీకన్నా ముందు మేమే కాంగ్రెస్ ప్రశ్నించింది, ప్రెస్ మీట్ పెట్టింది. దాన్ని నువ్వు మళ్ళీ తిరిగి దాన్ని ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించడం, దానివల్ల ఉపయోగం ఏముంది? 38% నీకు ప్రజలు ఓట్ బ్యాంక్ ఇస్తే నువ్వు ఇంట్లో కూర్చొని చేసేది ఏముంది అనేసి ఆ, తను క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. నీకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి ప్రశ్నించు, లేదంటే రిజైన్ చేయనేసి తను అంటున్నారు. అసలు ఈ టార్చర్ ఒక పక్క తట్టుకోలేకపోతున్నాడు అనమాట జగన్ అన్న. పాపం అసలు బయట వాళ్ళనైతే విమర్శించవచ్చు, సీరియస్ గా తీసుకోవచ్చు. అట్లా ఇంట్లో వాళ్ళని ఏమీ చేయలేము. ఒక మాట అన్నా కూడా మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఎటు కానీ ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. సరే, కార్యకర్తలు పాపం వెనకేసుకొస్తారు, ఈ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు బూతులు పెడతారంటే ఆ పరిస్థితి కూడా లేదనమాట. ఎందుకంటే దొరకను ఎత్తుకుపోయి కూర్చోబెడుతున్నారు స్టేషన్లో. ఇప్పుడు అందుకు సపోర్ట్ గా మాట్లాడడానికి సోషల్ మీడియాలో ఎవడు లేడు. సరే, ఆ ఒక దండుపాలెం బ్యాచ్ లాగా మినిస్టర్స్ అయినా వస్తారంటే వాళ్ళు అసలుకే రారు ఈ టైంలో. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి ఏమీ తెలియదు, ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఏది లేదు అసలు. సో ఇప్పుడు ఆ అసెంబ్లీలో ఏం జరుగుతుంది, దాని గురించి సబ్జెక్ట్ మాట్లాడాలంటే వాళ్ళకి దూల తీరిపోతుంది. సో ఎక్కడ తేలుకొట్టిన దొంగల్లాగా ఎక్కడికక్కడ ఎవడు సైలెంట్ గా కూర్చొని ఉన్నారనమాట, కీక్ మనకుండా. అసలు ఒక పక్కేమో శర్మలక విమర్శిస్తుంది, దీన్ని కౌంటర్ చేయలేక జగన్ అన్న పాపం పిచ్చోడు అయిపోతున్నాడు అసలు. ఇట్లాంటి అసలు ఇంత టార్చర్ ఎవరికీ ఉండకూడదు అనమాట. అసలు ఒక్కసారి ఇంట్లో వాళ్ళని గెలిగితే, అందులోనూ లేడీస్ని గెలిగితే ఎలా ఉంటుంది అనేసి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట అసలు జగనానికి, బయట ప్రపంచానికి కూడా అసలు.